కర్పూరి ఠాకూర్కు భారతరత్న సామాజిక సమానత్వానికి కృషి చేసిన నేతకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం. బీహార్లో మొట్టమొదటి కాంగ్రెస్ ఇతర సీఎం ఠాకూర్. ఆయన హయాంలో విప్లవాత్మక నిర్ణయాలు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం, బీసీలకు రిజర్వేషన్, విద్యా ఉద్యోగాలు, సాగు రంగాల్లో సంస్కరణలు. లాలు ములాయం నితీష్కు గురుతల్యుడు. 2 సార్లు సీఎం అయిన సొంత ఇల్లు కారు లేని వైనం. భారత సామాజిక రాజకీయ ముఖ చిత్రంపై ఆయనది చెరగని ముద్ర ప్రధాని మోడీ అంటున్నారు. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం చదివేయడం ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చాలా అందరికీ తెలవాలి వాస్తవంగా. ఇక్కడ చూడండి, సమత క్రాంతిదర్శికి భారతరత్న. సామాజిక సమానత్వానికి జీవితాంతం కృషి చేసిన కర్పూరి ఠాకూర్కు దేశ అత్యున్నత పురస్కారం. దేశంలో సామాజిక సమానత్వ రాజకీయాల అద్దిలో ఒకరైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి సోషలిస్ట్ నేత కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది కర్పూరి ఠాకూర్ శత జయంతి సంవత్సరం కావటం విశేషం. కర్పూరి ఠాకూర్కు భారతరత్నను ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ నిమ్న వర్గాల అభ్యున్నతి పట్ల కర్పూరి ఠాకూర్ చూపిన రాజీ లేని అంకితభావం, ఆయన దార్శనిక నాయకత్వం భారత సామాజిక రాజకీయ ముఖ చిత్రంపై చెరిగిపోని ముద్ర వేసింది. ఈ పురస్కారం ఆయన కృషిని గౌరవించడానికి మాత్రమే కాదు, మరింత న్యాయబద్ధమైన సమానత్వంతో కూడిన సమాజ నిర్మాణం కోసం ఆయన చేపట్టిన కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం కూడా, ఆ దిశగా మనలో స్ఫూర్తి నింపడం కోసం ఈ అవార్డు తోడ్పడుతుంది అని పేర్కొన్నారు. నిరాడంబరతకు, నిస్వార్థానికి, అత్యున్నత విలువలకు నిలువెత్తు ప్రతిబింబం వంటి కర్పూరి ఠాకూర్ 1924 నుంచి 88 తాను జన్మించిన బీహార్లోనే కాదు యావత్ ఉత్తరాది ప్రజానీకంపై ప్రభావం చూపిన నేత. అందుకే ఆయనను ప్రజలు ప్రేమతో ప్రజానాయకుడు అని పిలుచుకునేవారు. సాధారణ నేపథ్యం అట చూడండి. 1924 జనవరి 24 బీహార్లో సమస్తీపూర్ జిల్లాలోని పితోంజియా గ్రామంలో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గంలో కర్పూరి ఠాకూర్ జన్మించారు. ఆ రోజుల్లో ఉధృతంగా సాగుతున్న స్వాతంత్రోద్యమం ఆయనను ఆకర్షించింది. ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో చేరారు. కాలేజీ చదువులు వదిలిపెట్టి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1942-45 మధ్య జైలు జీవితం గడిపారు. స్వాతంత్రానంతరం తన గ్రామంలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ప్రజా జీవితంలో ఉన్న ఆయన 1952లో సోషలిస్ట్ పార్టీ తరఫున బీహార్ అసెంబ్లీకి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో బీహార్ నుంచి ఆస్ట్రియాకు వెళ్ళిన ఓ ప్రతినిధి బృందంలో కర్పూరి కూడా ఒకరున్నారు. ఆయనకు కోటు లేకపోవడంతో ఒక స్నేహితుడి వద్ద అడిగి తీసుకున్నారు. అయితే అది కూడా చిరిగిపోయింది. అయినప్పటికీ అలాగే వేసుకున్నారు. దాన్ని చూసిన యుగోస్లేవియా అధినేత మార్షల్ టిటో కర్పూరి ఠాకూర్కు ఒక కొత్త కోటు అందించారు. కర్పూరి తన ప్రజా జీవితంలో తొలి నుంచి అత్యంత నిరాడంబరంగా ఉండేవారు. 2 సార్లు బీహార్ సీఎంగా పనిచేసిన ఆయనకు సొంత ఇల్లు, కారు వంటి సౌకర్యాలు, అటుంచి సరైన దుస్తులు కూడా ఉండేవి కావు. వాటి గురించి ఆయన ఎన్నడూ పట్టించుకునేవారు కాదు. మద్య నిషేధం అంటూ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన కర్పూరి ఠాకూర్ బీహార్ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా పనిచేశారు. 1970 డిసెంబర్లో తొలిసారిగా కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 10లో 7 నెలలు మాత్రమే కొనసాగారు. 1977లో మరోసారి ఆ పదవిని అధిష్ఠించారు. 2 ఏళ్ల పాటు 10లో ఉన్నారు. సీఎంగా తొలిసారి పదవిని చేపట్టినప్పుడే రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేశారు. ఆ తర్వాతి కాలంలో రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ కల్పించే ముంగేరిలాల్ కమిషన్ సిఫార్సులను కూడా అమలు చేశారు. ఈ కమిషన్ మండల్ కమిషన్ కన్నా చాలా ముందే బీసీలకు విద్యా ఉద్యోగంలో వాటర్ సిఫార్సు చేసింది. కుల వివక్షకు వ్యతిరేకంగా కర్పూరి జీవితాంతం పోరాడారు. సామాజిక సమానత్వం కోసం ఆయన అమలు చేసిన విధానాలు, సంస్కరణల ఫలితంగా విద్యా ఉద్యోగాలు, సాగునీరు రంగాల్లో లక్షలాది మంది ప్రజలు లబ్ధి పొందారు. సో మొత్తానికైతే కర్పూరితోనే బీసీల రాజ్యం అట. వాస్తవంగా కూడా ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర. ఒక నాయి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి కస్తూరి ఠాకూర్ గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఆనాడు కాంగ్రెస్ ఇతర తొలి సీఎంగా ఈరోజు ఉండడం, ఆయన అసలు పదవిలో కూడా ఉండనేయకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్ని కుట్రలు చేసిందో మనం చూడాలి ఇక్కడ. సో ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. కర్పూరి ఠాకూర్ ఆనాడు సంపూర్ణ మద్యపాన నిషేధం కావచ్చు, బీసీల రిజర్వేషన్ కావచ్చు, అనేకమైనటువంటి సందర్భాల్లో ఈరోజు ఒక బీహార్ని మారుద్దాం, బీహార్ యొక్క దశ దిశలు మారుద్దాం అనుకున్న క్రమంలో ఈరోజు ఆయనకు పాలన చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టిన క్రమంలో అయినప్పటికీ కూడా తను చేయాల్సిన పనులు చేయడం జరిగింది. ఈరోజు బీహార్లో అంతో కొంత డెవలప్మెంట్ ఉందంటే ఈయన చేసినటువంటి సంస్కరణలు మాత్రమే. ఆ తర్వాత వచ్చినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ కానీ మిగతా వాళ్ళు కానీ డెవలప్ కాకుండా చూడడం జరిగింది వాస్తవంగా. కానీ ఈయన ఉంటే ఇంకా సమూలమైనటువంటి మార్పులు జరిగి అభివృద్ధి దిశగా చెందేటువంటి అవకాశం ఉంటుండే వాస్తవంగా. కానీ అది జరగలేదు.